ఒక పాస్టర్ గారు పరదైవ దూషణ చేస్తున్నారు. పరదైవ దూషణ అది హిందూ దేవి దేవతల్ని దూషిస్తారు, ముస్లింలకు సంబంధించినటువంటి దేవుణ్ణి దూషిస్తారు. అప్పుడే కట్టడి చేయాలి, ఆ రోజునే అదుపు చేయాలి. అదే మత పెద్దలు అదుపు చేయొచ్చు. ఏంటండి అది మీరు మాట్లాడుతోంది? మనకు సంబంధించినటువంటి ప్రభువు గురించి గొప్పగా చెప్పండి, యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పండి, మేరీమాత గురించి గొప్పగా చెప్పండి, మనలో ఉన్నటువంటి త్యాగగుణం గురించి గొప్పగా చెప్పండి, మన దగ్గర ఉన్నటువంటి ప్రయోజనాల గురించి గొప్పగా చెప్పండి అని చెప్పుకోవచ్చు. అది వదిలేసి ఈ పెద్దలు మనకెందుకు ఎవరివే వాళ్ళది అని వదిలేశారు, అయిపోయింది. పోనీ అది వింటున్నటువంటి వాళ్ళన్నా ఇది తప్పండి, మీరు మీ దగ్గర నుంచి మేము బోధనలు వినాలనుకుంటోంది మన మతాన్ని గురించి కానీ పరమత దూషణ కాదు అని వీళ్ళు చెప్పలేదు. పైగా వీళ్ళు అదొక సైకలాజికల్గా సైకో మనస్తత్వంగా తయారైపోయి నేనైతే ఆయన శపించట్లేదు. ఏది హిందూ దేవి దేవతలోని ఇలా దూషించడం వల్ల ఇట్లాంటి చావు చనిపోయారని లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి దేవుణ్ణి దూషించినందువల్ల ఇలా చనిపోయారని నేను శపించటం లేదు. అలా శపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నేను ఆ శపించట్లేదు. కానీ ఆ విధమైనటువంటి వ్యవహరించారు ఆయన. అయినా సరే ఇక్కడ దర్యాప్తు అన్నటువంటిది సిస్టమేటిక్గా జరిగింది, పకడ్బందీగా ప్రణాళిక ప్రకారం జరిగింది, డీటెయిల్డ్గా దర్యాప్తు జరిగాక ఇప్పుడు తేలినటువంటి నిజమేంటి? ఆయన మద్యం అలవాటు ఉన్నమాట వాస్తవం, ఆయన శరీరంలో మద్యం ఉంది, అలాగే మద్యం మత్తులో ఆయన డ్రైవ్ చేయడం, మండుటెండాకాలం ఇది అది రెండు కలిపి దెబ్బతీసింది. 3 చోట్ల పడిపోయారు. ఫైనల్గా ఆయన ఏ పాయింట్ మీద అక్కడికి వచ్చారు అంటే బైబిల్ కళాశాల కోసం అన్నటువంటిది కూడా తేలిపోయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి మరణించిన వ్యక్తి గురించి ఇంకెక్కువగా మాట్లాడుకోవడం అనవసరం. కానీ ఆ మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని హిందూ క్రైస్తవుల మధ్యన విభేదం తీసుకురావడానికి, క్రైస్తవ ముస్లింలను ఒక్కటి చేసి హిందువులని వేరు చేసి చూడటానికి జరిగినటువంటి కుట్రలేంటి? సామాజిక అశాంతి రేకెత్తించడానికి జరిగిన కుట్రలేంటి? ఎవరో చంపేశారు, ఎవరో కాదు హిందువులే చంపేశారు అన్నటువంటిది. మధ్యలో వాడెవడో వెధవ వచ్చి అవును మా వాళ్ళే చంపారంటూ స్టేట్మెంట్ ఇచ్చినాడు. వాడిని ఇప్పుడు అసలు వాస్తవంగా కేసులో పెట్టాలి, వాడి మీద కూడా హిందువులు చేశారు ఇట్లా మేమే చేశాం అని చెప్పినటువంటి వాడు కూడా. ఎందుకంటే అట్టడి తప్పుడు కోతలు కూసేవాడితోనే సామాజిక అశాంతి. ఎందుకంటే దాన్నే ఈ సంఘాలు కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చినాడు, ఎవడో కూడా తెలియదు. వాడి మీద మర్డర్ కేసు పెట్టాలి కావాలంటే అట్టడి తప్పుడు మాటలు మాట్లాడినందుకు. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి అంశంలో కూడా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే శక్తులు మన మధ్యనే ఉంటున్నారు. మెజారిటీ ప్రజలను దొంగలుగా చూపించి మైనార్టీలకు అన్యాయం జరుగుతోందని చెప్పి మోసం చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి శత్రుత్వాన్ని సృష్టించేటటువంటి కుట్ర మన మధ్యనే జరుగుతోంది. శాంతికి కారణం లేదా ప్రశాంతత కోరుకునేటటువంటి వర్గాలని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి పద్ధతిలోకి వెళ్ళడం ఎంతవరకు రైటు? ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా మత పెద్దల మీద ఉంది, ఆయా మత పాటిస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా ఉంది.